హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఊటీ రోజ్ గార్డెన్ షో. సో ఊటీ రోజ్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 75, అలానే చిల్డ్రన్స్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గార్డెన్ ఆపోజిట్లో టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఈసారి సమ్మర్ షోకి థీమ్ ఏంటంటే సేఫ్ ఆక్వాటిక్ వరల్డ్. సో ఆక్వాటిక్కి సంబంధించిన ప్రతిదీ పెట్టారండి ఇక్కడ. మీరు చూస్తున్నారు ఆర్మీ గురించి కూడా. ఎందుకు అంటే మనకి లాస్ట్ టైం పార్క్లో జరిగిన యుద్ధంకి సంబంధించిన దాని గురించి ఆర్మీకి రోజ్తో డెకరేషన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ సీ యానిమల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ప్రతి యానిమల్కి రోజెస్తో చాలా బాగా డెకరేట్ చేశారండి. నేను ఫస్ట్ టైం రావడం విజిట్ చేశాను. సమ్మర్లో ఊటీ అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది. ఊటీ ఎట్లయినా లైఫ్లో ఒకసారి వెళ్ళాలి అంటారు అందరూ. ఎందుకని నాకు తర్వాత ఇక్కడ వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది. ఇక్కడ సందర్శించడానికి చాలా ఉన్నాయండి ఊటీలో. అలాంటి వాటిలో ఒకటి ప్రత్యేకమైనది రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్ వరల్డ్లో ది బెస్ట్ రోజ్ గార్డెన్ అవార్డ్స్లో వన్ ఆఫ్ ద సౌత్ ఏషియాలోనే బెస్ట్ అవార్డ్ తీసుకుందండి ఈ గార్డెన్. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లేకముందు జయలలిత రోజ్ గార్డెన్ అని ఇలా పేర్లు పెట్టారు. బట్ ఇప్పుడు రోజ్ గార్డెన్ వేరు, ఊటీ రోజ్ గార్డెన్ అని పేరుందండి. ఈ గార్డెన్లో ప్రత్యేకత ఏంటంటే 20,000 రకాలు కలిగిన రోజెస్ ఉన్నాయి. అలానే 10 ఎకరాల విస్తీర్ణంతో ఈ గార్డెన్ని నిర్మించారు 1995లో. సో ఈ గార్డెన్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో, ఒకటి ఆరెంజ్ కలర్లో, నెక్స్ట్ బ్లాక్, గ్రీన్, లావెండర్ కలర్లో రోజెస్ అండి. అవి చాలా రేర్ రోజెస్ ఇక్కడ దొరుకుతాయి. హైబ్రిడ్ అయితే ఎంత పెద్ద రోజెస్ అండి. అట్లా డిఫరెంట్ కలర్స్ రోజెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు వెల్ చూపించాను, ఒక వెల్ చూసారు కదా వీడియోలో. ఆ వెల్లో కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి వాటర్. ఇవి లావెండర్ రోజెస్ అండి, చాలా బాగున్నాయి. గార్డెన్కి వచ్చిన వాళ్ళకి ఓపిక కూడా ఉండాలండి. ఈ 10 ఎకరాలు నడవాలంటే కాళ్ళు నొప్పులు బాగా అవుతాయి. మేము ఇప్పటికి 3rd లెవెల్లో ఉన్నా, ఇంకా డౌన్కి వెళ్ళాలంటే ఓపిక లేక స్టాప్ చేసేసాము. బట్ మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన రోజ్ గార్డెన్ అండి.